వెల్కమ్ టు సాను అండ్ షువల్గాస్. బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. 2 కప్స్ మైదా పిండి తీసుకొని దీనికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ పిండిని చల్లని వాటర్ తోటి కొద్దిగా వాటర్ పోస్తే ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 20 నిమిషాల పాటు క్లోజ్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. అమూల్ బటర్ 100 గ్రామ్స్ తీసుకున్నా, నాకు ఒక 25 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇలా 20 నిమిషాల పాటు నానబెట్టిన పిండిని తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుతూ చపాతీలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న దానికి ఫుల్గా బటర్ని స్ప్రెడ్ చేయాలి. దీనిని ఒక 2 లేయర్స్గా కొద్దిగా పొడిపిండి చల్లేసి ఒక 2 లేయర్స్గా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన దాన్ని ఒక ట్రేలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని తడిపిన కాటన్ క్లాత్ క్లోజ్ చేసి ఒక 20 నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టేయాలి. ఇలా పెట్టిన దాన్ని తీసేసుకొని మళ్ళీ చపాతీలాగా ప్రెస్ చేసేసి దీన్ని కూడా మొత్తము బటర్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన దాన్ని 2 లేయర్స్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ ఇలా చేసుకుంటే ఎగ్ పఫ్ అనేది చాలా లేయర్స్గా వస్తుంది. నేనైతే ఒక 2 టైమ్స్ చేశాను. మీకు అవసరమైతే 3-4 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. సేమ్ దీన్ని మళ్ళీ ట్రేలో కానీ ప్లేట్లో కానీ తీసేసుకొని తడిపిన కాటన్ క్లాత్ను పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. ఇప్పుడు పఫ్ తయారు చేయడానికి మనం కర్రీ రెడీ చేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకున్న. నేను 4 ఎగ్ పఫ్స్ రెడీ చేయాలనుకున్నా కాబట్టి నాకు ఒక ఆనియన్ సరిపోయింది. ఈ ఆనియన్లో పచ్చిదనం పోయే వరకు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనికి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసి ఇందులో ఉండే పచ్చిదనం పోయే వరకు కావాలంటే మీకు ఆయిల్ సరిపోతే కొద్దిగా మిక్స్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా రెడీ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రీజర్లో ఉన్న పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది. దీన్ని కూడా కొద్దిగా పిండి చల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా లేయర్స్ కనబడుతుంటుంది. ఇలా లేయర్స్ ఇలా వస్తేనే పఫ్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు కావాలంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను వేస్ట్ చేయడం ఎందుకని దీన్ని మంచిగా ఇలా ప్రెస్ చేసి కట్ చేస్తున్నాను. మిగిలిన పిండిని దాన్ని 1-2 మంత్స్ లోపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా మళ్ళీ మనం ఎగ్ పఫ్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేసుకున్న దాన్ని తీసుకొని 4 ఎగ్ పఫ్స్కి అయితే రెడీ చేసుకుంటున్నా. ఇలా ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ని 2 పీసులుగా కట్ చేసేసి కొద్దిగా చిల్లీ పౌడర్ చల్లి పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండి పైన ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ కర్రీ పెట్టేసి ఎగ్స్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఇక్కడ సైడ్కు
ఇలా తడిపేసి క్లోజ్ చేయాలి. నేనైతే 1 సైడ్ క్లోజ్ చేసుకున్నా. మీరు కావాలంటే 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా 4 పీసులు రెడీ అయినాక దీన్ని ఓవెన్లో 20 నిమిషాల పాటు 250 డిగ్రీస్ పెడితే సరిపోతుంది. బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.